అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగా అయినా సరే మనం జయించక తప్పదు. ఇవాళ మనం హంసలు ఇంకా తాబేలు కథ విందాం. అనగా అనగా ఒక అడవిలో ఉన్న చెరువులో కంచుగ్రీవుడు అని ఒక తాబేలు ఉండేది. దానికి కొన్ని హంసలు స్నేహితులుగా ఉండేవి. కొద్ది కాలానికి ఎండాకాలం రాగా తీవ్రమైన ఎండలకు చెరువు ఎండిపోసాగింది. అప్పుడు హంసలు, ఇక్కడ నీళ్లు లేవు, ఆహారం కూడా దొరకటం లేదు, మనం వేరే చోటుకు వెళ్దాం అని మాట్లాడుకుంటూ ఉండగా, మిత్రులారా, నన్ను మీ కూడా తీసుకుపోండి. ఇక్కడ నేను ఒక్కడిని ఎలా ఉంటాను? తాబేలు మాట కలిపింది. స్నేహితుణ్ణి కూడా తీసుకుపోవాలని హంసలు ఆలోచించగా వాటికి ఒక ఉపాయం తట్టింది. హంసలు రెండు కర్రపుల్లను అటూ ఇటూ ముక్కులతో పట్టుకుని ఎగిరేట్టు, ఆ కర్రపుల్లని మధ్యలో పట్టుకుని తాబేలు తమతో పాటు వచ్చేట్టు ఉపాయం తాబేలుకు కూడా చెప్పేయి. ఇది విన్న తాబేలు ఉత్సాహంగా సరే అన్నాది. ఇంకా బయలుదేరుతాము అనగా హంసలు తాబేలుతో, మిత్రమా, దారిలో పల్లెలు పట్టణాలు వస్తాయి. ఆకాశంలో వెళ్తున్న మనల్ని చూసి కింద ఉన్న జనం కేకలు వేసి చప్పట్లు కొడతారు. నువ్వు మాత్రం ఉత్సాహపడవద్దు, అలా చేస్తే కింద పడి చస్తావు అన్నాయి. సరే ఇక బయలుదేరదాం, ఆలస్యం అవుతోంది అని హడావుడిగా హంసలు చెప్పిన విషయం పెడచెవిన పెట్టి తాబేలు బయలుదేరింది. అనుకున్నట్టుగా హంసలు కర్రపుల్లను ఆ చివర ఈ చివర తమ ముక్కులతో పట్టుకోగా తాబేలు ఆ కర్రపుల్లను పట్టుకుని ఆకాశంలో వెళుతూ ఉండగా, అబ్బా, ఇక్కడి నుంచి చూస్తే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉన్నది, అన్నీ చిన్న చిన్నవిగా కనపడుతున్నాయి అని ఆనందంగా చూస్తూ ఉంది తాబేలు. ఈ లోపల కొంతమంది పిల్లలు ఎగురుతున్న హంసల మధ్యలో తాబేలును చూసి ఆశ్చర్యంతో చప్పట్లు కొడుతూ ఉర్రూతలూగారు. ఆ పిల్లలు తనను చూసి చప్పట్లు కొడుతున్నారనే ఆనందం పట్టలేక తాను కూడా చప్పట్లు కొట్టడానికి సిద్ధం అయ్యే లోపే కిందకి ధబీమని జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంది. పాపం కదా తాబేలు. చూసారా, స్నేహితులు హెచ్చరించిన ఆ మాటలు పెడచెవిన పెట్టి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది ఆ తాబేలు. తాబేలులా కాకుండా మనం మన పెద్దవాళ్ళు లేదా స్నేహితులు చెప్పే ఒక మంచి మాటను విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం, సరేనా? ఇక ఈ కథను కంచికి పంపి మనం ఇంటికి వెళ్దాం. వెళ్లే ముందు మీ ప్రోత్సాహాన్ని ఒక లైక్, ఒక షేర్ లేదా ఒక సబ్స్క్రైబ్ రూపంలో మాకు అందిస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.